శాపం నుండి బయటికి వచ్చింది. మరి మీరు వచ్చారా? Today's topic is that woman came out of curse. But have you come out of curse? అసలు శాపము ఆశీర్వాదము ఒక మనిషికి ఎలాగొస్తుంది? How a blessing or a curse comes upon a man? ఒకసారి డ్యూట్రానమీ 28:2 చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును. ఇక్కడ యెహోవా మాట వింటే ఆశీర్వాదం వస్తుంది, యెహోవా మాట వినకపోతే శాపం వస్తుంది అని ఉంది. Here it is written that if you obey God, blessings will come. If you disobey God, curses will come. ఒకసారి డ్యూట్రానమీ 28:2 చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఇక్కడ ఒక మనిషి పైన శాపం గాని ఆశీర్వాదం గాని రావాలి అంటే నేను దేవుడి మాట వినే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. A blessing or a curse on a man to come will be dependent on me, whether I am obeying God or not. ఇక్కడ డ్యూట్రానమీ 28:15 లో నీవు అనుసరించి నడుచుకొనకపోతే అని ఉంది. Here in Deuteronomy 28:15, if you disobey God, వాక్యం తెలుసు కానీ దాని ప్రకారం ప్రవర్తించని, అప్పుడు ఆ శాపం అనేది వస్తుంది. I know the word of the God, but I don't follow it in actions. Then the curse will come. ఇప్పుడు మాట వినని ఎడల అని ఉంది అక్కడ. If you disobey the God, ఇప్పుడు మాట వినని ఎడల అంటే ఇప్పుడు నేను ప్రేయర్ మెసేజెస్ వింటా, మీటింగ్కి వెళ్తా, నేను వింటున్నాను కదా, నా మీదకి ఏం శాపం రాదు, ఆశీర్వాదాలే వస్తాయి అని అనుకోనికి లేదు. Do not think that I am going to meetings, listening messages, only blessings will come. Don't think like that. ఇప్పుడు మాట వినని ఎడల అంటే ఎప్పుడు అంటే ఒక పరిస్థితి వస్తుంది, వచ్చినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్ చూడొద్దు అన్నారు, అది చూస్తుంటే బ్యాడ్ థింగ్స్ ఆ ఫోన్ లో చూస్తున్నప్పుడు ఒక స్వరం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. అప్పుడు అది వినకుండా నేను తర్వాత చూసుకుందాం అన్నట్టు నేను వినకుండా తప్పు చేసేస్తా వినని ఎడల, అప్పుడు శాపం అనేది వస్తుంది. Disobeying, like for example, if I am watching a phone and the Lord tells that do not watch, but if I disobey that voice, Lord's voice, and if I keep on watching, then this is the disobedience. ఇప్పుడు డ్యూట్రానమీ 28 చాప్టర్ మనము అందరం చదువుదాము. దాంట్లో నేను చెప్తాను, దాంట్లో శాపం అంటే ఆశీర్వాదం కావాలంటే అందరం చెక్ చేసుకుందాం, నాకు నిజంగా ఇట్లాంటి శాపంలో నేను ఉన్నానా. ఎందుకంటే ఒక హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనకు లార్డ్ చెప్పారు ఆశ్చర్యకరమైన సహాయం దొరుకుతుంది, అట్లా ఆశ్చర్యకరమైన తెగుళ్ళు వస్తాయి శాపంలో ఉంటే. Let us all check according to Deuteronomy 28:15 whether I am there in that or not, because surprisingly punishments like sickness, illness will come due to if I disobey. ఎప్పుడు చూసినా గానీ అమౌంట్ ఇబ్బంది ఉంటది, అప్పులు జరుగుతూ ఉంటది. Always there will be problem like physical debt and financial problems. మీరు అంటే దాంట్లో ఉంటది సర్వెంట్ లాగా ఉంటారు అని చెప్పి. You might be like a servant. ఎంత చేసినా ఆఫీస్లో ఎంత చేసినా నిందలు అనేది వస్తూనే ఉంటది. No matter how much you work in office, there will be blames on you. ఒక్కొక్క ఏ పని చేసినా గానీ అది శాపంలోకి, అంటే అది సక్సెస్ అవ్వదు. In every work you do, it won't succeed. ఇవన్నీ శాపాలు. అంటే సడన్ గా తెలియని భయం వచ్చేస్తుంది, సడన్ గా ఏమైతుందో తెలీదు, సడన్ గా గాబరా, టెన్షన్, భయము ఊరికేనే అట్లా వచ్చేస్తుంటది, అది కూడా శాపమే. All these are causes. Don't know why, but suddenly depression comes, fear comes, anxiety comes. All these are causes. నీకు వెర్రితనము, గుడ్డితనము ఉంటది అని ఆ శాపంలో ఉంది. అంటే
వాక్యం కూడా కరెక్ట్ గా అర్థం కాదు. You do not understand the word correctly because you are more wise in your own sight. నువ్వు ఎంత దాన్ని పోగొట్టుకోవాలి, ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలన్నా కానీ నువ్వు రాలేవు. నీకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అరుస్తారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నామంటే ఆ శాపంలో ఉన్నట్టు అర్థం. Problems won't go away, and no matter what you do, it won't go away. So this means that you are under the curse. ఇప్పుడు ఇవన్నీ శాపంలో ఉంటే ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయని పరీక్షించుకోవాలి. I must check in my life that whether all these are happening in my life or not. Psalms 119:21 చదువుదాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 21వ వచనం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఇప్పుడు లా చెప్పిన తర్వాత కూడా నేను ఆ ప్రకారం జీవించట్లేదు అంటే ఇక్కడ ఉన్న శాపం వచ్చినట్టే కదా మనకి. If I disobeying Lord even after Lord telling me, then that means all these curses are already came on me. ఇంకా ఉన్నాయి, ఇంకా శాపగ్రస్తులు కానీ ఇంకా ఉన్నాయి. Deuteronomy 27:15 చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15వ వచనం. మలి చేచి విగ్రహమునైనను పోత విగ్రహమునైనను చేసి చాటు నుంచి వాడు శాపగ్రస్తుడు. నువ్వు మలిచిన విగ్రహము ఇంకా పోత పోసిన విగ్రహము నువ్వు చాటున దాపెట్టుకున్నావు అనుకో, అంటే దేవుడు దేవుడే అని అంట, కానీ చాటున వేరే ఉంటది. దేవుడు దేవుడే అని అంట, చాటున ఏమంటారు, మంత్రాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఈ రాసులు, ఆస్ట్రాలజీ ఇవి చాటున పెట్టుకుంటా, కానీ బయటికి మాత్రం దేవుడు అంట. చాటుననేమో ఇలాంటివన్నీ చేస్తుంటా. ఇలాంటివి ఉంటే శాపగ్రస్తుల లిస్ట్ లోనే ఉంటాం. చెక్ చేసుకొని బయటికి రావడం మంచిది. If you hide your idols and do secretly, that is abomination in sight of God, but externally telling that Lord is only my help, etc., that means these are all in curse. చాటున నువ్వు ఫోన్ లో ఏం చూస్తున్నావు? What are you watching secretly in your phone? ఇంటర్నెట్ వద్దు అని చెప్పిన తర్వాత మాట, ప్రవక్త నుంచి వచ్చిన మాట, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వద్దన్నాక నువ్వు ఫోన్ లో ఏం చేస్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు, దాంట్లో నువ్వు ఏం చేస్తున్నావు? According to the instruction of the prophets and the Lord, that do not do such things, watch secretly anything abomination in sight of God, but what you are doing. ఇలా చేస్తే శాపం అనేది ఖచ్చితంగా వస్తుందని వాక్యం చెప్తుంది. If you do like this secretly, the curse will come certainly. 16th verse చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనము. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చెయ్యువాడు శాపగ్రస్తుడని. తల్లిని గాని తండ్రిని గాని నిర్లక్ష్యం అనేది చేస్తే శాపం వస్తది అని చెప్తున్నారు. Curse will certainly come whoever neglects his parents. ఎట్లా నిర్లక్ష్యం చేస్తాము? How we neglect. ఒక మ్యారేజ్ అయిపోయి ఉంటది, భార్య భర్తలు ఉన్న తర్వాత ఇప్పుడు ఇద్దరు ఏకమైపోయినారు, తల్లిని తండ్రిని విడిచి వెళ్ళిపోవాలి అని వాక్యం ఉంది కదా అని ఇప్పుడు ఒక భార్య స్థానంలో నేను ఉండి అన్నప్పుడు భర్తకి ఇప్పుడు వాక్యం ఇట్లా చెప్పింది కదా, నువ్వు మీ మమ్మీ డాడీ దగ్గరికి పోవద్దు అని పలకకూడదు. A married couple, for example, if you can take that word like you should not go to your parents, but don't talk like that. ఇప్పుడు ఎలాగ నిర్లక్ష్యం చేస్తాము మనము అంటే, how we neglect. తల్లిదండ్రులు అడగొచ్చు, నానా కొంచెము ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, ఎందుకంటే ఇలాగ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు అవుతాము, మన ఇంట్లో శాపమే ఉంటది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు భార్య పొజిషన్ లో ఉండి తల్లిదండ్రులు కాల్ చేసి, నానా ఇట్లా రైస్ లేదు నానా కొంచెం తీసుకొస్తావా అంటే హస్బెండ్ వెళ్తారు తేడానికి, ఇవ్వడానికి. వాళ్ళకి పేరెంట్స్ చెప్తారు రైస్ లేదు నానా వచ్చిస్తావా అని కొడుకుకు చెప్తారు. చెప్పిన తర్వాత వైఫ్ ఏమంటది, 5 minutes లో వెళ్ళిపోయినారు, ఫుడ్ లేదు అని అనగానే 5 minutes లో వెళ్ళిపోయినారు. అదే నేను 3 days నుంచి ఐబ్రోస్ గురించి అడుగుతున్నా, హెయిర్ కలర్ గురించి అడుగుతున్నా అని మాట్లాడితే అది నిర్లక్ష్యం చేసినట్టు శాపం అనేది వస్తది. For example, a wife thinks that if the husband's parents ask something like a rice or something, if the husband
does that immediately, but wife is thinking that husband did this immediately, but I'm asking this certain thing from a few days, but he is not doing that. నాన్న ఇప్పుడు యూత్ పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు అవుతారు కదా. Youth, if they neglect their parents, they will be cursed, right? ఎట్లా శాపగ్రస్తులు అవుతారు? How they will be cursed? నిర్లక్ష్యం అంటే మన తల్లిదండ్రులు పొద్దున వెళ్తారు, సాయంత్రం వస్తారు. ఎవరి కోసం కష్టపడతారు? తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉంటాయి అని మన కోసమే కదా కష్టపడేది. Our parents works hard for us only, right? They go in the day and come in the late night for us, right? వాళ్ళ కష్టాన్ని మర్చిపోతాము, వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యము. వాళ్ళు అక్కడెక్కడో కష్టపడుతుంటే మనం ఇంట్లో ఉండి ఫోన్లలో ఏం చూస్తున్నాము? They work hard and toil in the day far away for us, but what we are doing in the phone. మళ్ళీ ఒకసారి నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. ఒకవేళ ఇలాంటిది ఉంటే బయటికి రావడం మంచిది. ఎందుకంటే తల్లిని తండ్రిని ఇలాగ నిర్లక్ష్యం చేసినా గానీ ఆ శాపం మన పైనికి వస్తది. I'm once again helping you to come out of this abomination, to come out of the curse. వాళ్ళ ఇంటి మీదకి వస్తది. Either else that curse will come upon the house. Proverbs 3:33 చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం. నేను వాక్యం విని దాని ప్రకారం జీవించకుండా పేరెంట్స్ ని నెగ్లెక్ట్ చేయడం గాని, చాటున నాకు ఇష్టమైనవి పెట్టుకున్నా గాని యెహోవా శాపము వస్తది. The curse from God comes upon the disobedient people if I do anything secretly against the instructions of God. ఎలా వస్తది? ఎగురుకుంటూ వస్తది. But flying. చూద్దాం. జకరియా 5th chapter 1st verse. జకరియా 5వ అధ్యాయము 1వ వచనము. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడేది. ఒక పుస్తకం ఎగిరిపోతున్న ఒక పుస్తకం కనిపించింది. నెక్స్ట్. నీకేమి కనబడుతున్నదని అతడు నన్ను అడగగా నేను 20 మూరల నిడియు 10 మూరల వెడల్పును ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదని అంటిని. నెక్స్ట్. అందుకతడు నాతో ఇట్లా నేను ఇదిగో భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపము దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్నది. అదేంటంటే అది ఎగిరిపోయే పుస్తకంలో దాంట్లో ఏముంది? ఎగురుకుంటూ వెళ్ళే పుస్తకంలో అంటే భూమి మీదికి బయలువెళ్ళు శాపము. అది in that flying scroll it is written that the curse that going to come upon the entire earth. ఒక ప్రక్కన దాంట్లో ఆ పుస్తకంలో ఒక పక్కన ఏముంటదంటే ఈ దొంగలు ఉంటారు కదా, దొంగలు చేస్తారు, వాళ్ళు కట్ ఆఫ్. మనకి ఆదివారం రోజు ఏదైతే బోధించారో కట్ ఆఫ్ అని, దాంట్లో ఆ దొంగలు కట్ ఆఫ్ అవుతారని ఇటువైపు ఉంటది, ఇటువైపు ఏమో అబద్ధ ప్రమాణం చేసే వాళ్ళు కట్ ఆఫ్ అయిపోతారు అని ఉంటది. On one side of that scroll it is written that all the disobedient people like thieves against God will be cut off, and on the other side whoever telling lies they will be cut off. ఇప్పుడు దొంగలు అంటే నేనేం దొంగతనం చేయట్లేదు అని కాదు. Theft means I'm not doing theft. అయితే దేవుడికి ఒక మాట ఇస్తాం, ప్రభా ప్లీజ్ లార్డ్ అని ఏడుస్తాం, నేను తప్పు చేసినాను లార్డ్, నేను నెక్స్ట్ టైం చెయ్యను లార్డ్ అని పశ్చాత్తాపడతా, పడి బయటికి రాగానే తుడుచుకుంటా, మళ్ళీ అదే తప్పు చేస్తా. దొంగని కదా మరి. I give word to God that I will be good from the next time, but again when I came out and I repeat that, is that the theft? ఇంకా అబద్ధ ప్రమాణము, దేవుని నామంన అబద్ధ ప్రమాణం చేయడం ఒకటి. Giving false promises on behalf of God. ప్రామిస్ అంటే నేను ఒట్టేసి చెప్తున్నా అని చెప్పడమే కాదు. It's not only that giving a promise on the name of God. నేను ఒక రోజు ఒక జ్యూస్ షాప్ కి వెళ్తే షుగర్ ఎక్కువ వేసి జ్యూస్ ఇచ్చేసినాడు ఆయన షాప్ అయినా. One day I went to a juice shop. He put more sugar on the juice. అయితే ఇలాగ ఎక్కువ ఉంది కదా అన్నప్పుడు దాన్ని
రెక్టిఫై చేస్తారు కదా, ఏదైనా ఐస్ వేసో వాటర్ వేసో సమ్ మిల్క్ వేసో ఏదేసో చేస్తారు కదా. Generally, they will rectify that over sweetened juice. కానీ కానీ ఆ వ్యక్తి బానే ఉంది అని పక్కన ఆ షాప్ అతని ఫ్రెండ్ ఉన్నారు, కావాలంటే ఈయన టేస్ట్ చేసి చెప్తాడు అని చెప్పి ఆ పక్కన ఆయనకి ఇచ్చిన. But that shopkeeper said that that juice is fine, and if you want, my colleague will taste it and tell. ఎంత స్వీట్ అది అందరికీ తెలుస్తుంది, ఇట్లా చూడగానే అది ఎంత స్వీట్ ఉన్నది అనేది. స్వీట్ తినే వాళ్ళకి కూడా తెలుస్తుంది, అది చాలా స్వీట్ తినే వాళ్ళకి కూడా అది అంత ఎక్కువ ఉంది. By seeing only, we can detect that it is very much over sweetened. ఆ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ తాగి బానే ఉంది అని అన్నాడు. That his shopkeeper's friend tasted some and he said it is fine. నా దృష్టిలో అది అబద్ధ ప్రమాణమే. In my opinion, it is false promise. నిజంగా నేను ఆ స్థలంలో ఉంటే, నా ఫ్రెండ్ ఉంటే, లేదా కొంచెం నిజంగానే షుగర్ ఎక్కువ ఉందనే చెప్తాను నేను. If I were in that friend's place, I would tell the truth that indeed the juice is over sweetened. ఆ పుస్తకంలో ఈ దొంగలు అంటే ఏడుస్తారు మళ్ళీ తప్పు చేస్తారు, ఏడుస్తారు మళ్ళీ తప్పు చేస్తారు. దేవుడి దగ్గర ఒక లాగుంటాడు, ఫాదర్స్ హౌస్ బయటికి రాగానే ఒక లాగుంటారు, వాళ్ళు దొంగలు. In that scroll, one side is the thieves, means they will be nice in the God's presence, and then afterward they came out, they will be like another old man. కట్ ఆఫ్ అయిపోతారు. They will be cut off. 4th verse చదువుదాం. 4వ వచనము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేర చేయుచున్నాను. దేవుడే దాన్ని బయలుదేరేటట్టు దాన్ని చేస్తున్నారు. అది ఏం చేస్తదంటే, నేను ఇట్లనే దొంగ లెక్కలు చేసుకుంటూ అబద్ధ ప్రమాణాలు చేసుకుంటున్నప్పుడు అది వచ్చి ఇంట్లో ఉంటది. If I keep on doing false promises, that curse will come upon my house and in my house. అది వచ్చి ఇంట్లో ఉండి ప్రవేశించి వాటి దూలములను రాళ్లను నాశనం చెయ్యును. That curse will come into my house and it will destroy my pillars and the walls of my house. ఇప్పుడు ఇది భయంగా అనిపించట్లేదంటే, ఇంత క్యాజువల్ గా ఉంటే ఆ శాపము ఆ పుస్తకం ఎగురుకుంటూ వచ్చి నా ఇంటి మధ్యలో ఉండి దూలము రాళ్ళు అన్నిటిని నాశనం చేస్తే ఇల్లు కూలిపోదా? If that curse enters into my house and destroys my pillars and the walls, will my house collapses? అదే నా హృదయం అనే ఇంట్లోకి వెళ్తే ఇంకెంత నాశనం అవుతుంది? How much more damage it does if it enters into my heart? ఇప్పుడు లార్డ్ మనందరి బరూక్లో శాపం నుంచి పాపం నుండి తరతరాల శాపం నుంచి బయటికి తీసుకొస్తే మళ్ళీ నేను ఇలాంటి చేసి శాపం తెచ్చుకుంటున్నానా? The Lord brought us all out of the generational curses and all kinds of curses, but am I bringing them all back into my life? దేవుడు నువ్వు ఇలాగా ఉంటే గ్రహించి బయటికి రా అని చెప్పి కోరుతారు. Lord desires that if you are like this and come out of it. ఒకసారి Deuteronomy 30:1-3 verses. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపము నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనుల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని అంటే నేను ఇది చేసినాను ప్రభువా అని నువ్వు ఒప్పుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన చెప్పినట్టు చేసుకుంటూ నెక్స్ట్ జీవితం అట్లానే ప్రొసీడ్ చేసుకుంటూ నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట విని నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోనికి మిమ్ముల్ని తిరిగి రప్పించి ఆయన మిమ్ముల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ జనులలోనికి మిమ్ముల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాము మిమ్ముల్ని సమకూర్చును. మళ్ళీ దేవుడు సమకూర్చే తంత శక్తి దేవుడికి ఉంది. God is capable of again building us. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఎక్కడ చాటున నేను ఈ డ్యూటోనమీ 28 లో ఉన్న శాపంలో నేను ఎక్కడైనా ఉన్నా నా సడన్ గా భయం వేస్తుందా? ఏ పని చేసినా గానీ నాకు సక్సెస్ అవ్వట్లేదా? ఎంత పని చేసినా ఆఫీస్ లో తిడుతున్నారా?
అనేది ఆలోచించుకుందాం. Examine ourselves that are we in the curses and examine. 3rd verse చదువుదాం మళ్ళీ. వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. దేవుడు మనని సమకూర్చి మళ్ళీ తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టాలంటే నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. కానీ దొంగల్లాగా ఇక్కడ ఒకలాగా, దేవుడి ముందు ఒకలాగా, బయట ఒకలాగా. దేవుడు నమ్ముతారు. దేవుడైతే తెలియాలి కదా అంటే దేవుడు నమ్ముతారు. If we want God to restore us, we should examine ourselves, and God believes us. ఇక్కడ డ్యూటానమీ 30:19 లో ఉంటది శాపము ఆశీర్వాదము. ఈ రోజు ఆమె శాపం నుండి బయటికి వచ్చింది అని అన్నాం. ఆమె గురించి చూద్దాము. కానీ శాపము ఆశీర్వాదం ఎట్లుంటది అనేది ఫస్ట్ మనం చూస్తున్నాం. ఎలాగొస్తది, యెహోవా శాపం ఎలాగొస్తది, ఆ ఎగిరే పుస్తకంలో ఏమేమి ఉంటది, అలాగున్నానా, ఇవన్నీ చూసుకొని శాపము ఆశీర్వాదం, జీవము మరణము మీ ముందు పెడుతున్నారు. ఏది కావాలో చూస్ చేసుకోమని అడుగుతున్నారు. దానికి సొల్యూషన్ కూడా ఇచ్చినారు. మళ్ళీ మాట వింటే నేను నిన్ను సమకూరుస్తాను అని చెప్పి. The Lord gave us 2 options, blessings or curses. We saw these examples about cursing and blessing. Let us examine and check ourselves. ఇప్పుడు ఆమె శాపం నుంచి వచ్చింది అని అన్నాం. ఆమె అసలు ఏ శాపంలో ఉంది, ఎవరు ఆమె అనేది మనం చూద్దాం. సెకండ్ పాయింట్. Let us see that who that woman came out of the curse and how. శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అని శాపం. Cursed, and you will be a servant of the servants. This is the curse. Genesis 9:25. ఆదికాండము 9వ అధ్యాయము 25వ వచనం. కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగునని అనెను. కనాను ఎవరు అసలు, ఆయన ఏం చేసినాడు అసలు అని చూద్దాం. ఎందుకంటే ఆయన దాసాను దాసుడు అంటే సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్. Let us see who is Canaan and what he did and how he got cursed. మనం నమ్మేది లార్డ్ ఆఫ్ లార్డ్స్, గాడ్ ఆఫ్ గాడ్స్ అంటాము. మరి ఇప్పుడు మనము అట్లనే ఉన్న ఆ లెవెల్లోనే ఉన్నామా, లేకపోతే సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్ లాగా ఉన్నామా అనేది చూద్దాం. We are believing the God, but how we are. ఆయన ఏం చేసినాడు అసలు, ఆ కనాను ఏం చేసినాడు అనేది చూద్దాం. జెనసిస్ 9:22. ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు కనానుకు తన తండ్రి అయిన హాము, అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము, కనాను కాదు కనానుకి తండ్రి అయిన హాము ఏం చేసినాడు, తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరి సహోదరులకు ఆ సంగతి తెలిపెను. నోవా శపించబడింది కనాను, కానీ ఇక్కడ చూస్తే హాము ఏం చేసినాడు, నోవా అలాగా వస్త్రహీనుడు అయి ఉన్నప్పుడు వెళ్ళి చూసినాడు. The Ham got cursed, and what he does, he saw his father's nakedness. ఇప్పుడు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత హెల్త్ బాగాలేకపోయినప్పుడు వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేస్తారు. అప్పుడు పిల్లలే చూసుకోవాలి కదా, దాంట్లో ఎందుకు శాపం అనేది ఎందుకు వస్తుంది? When any elderly gets old, that their children should do them service like changing diapers, etc. And is that comes under the nakedness. ఇప్పుడు హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి అనే దాంట్లో వాళ్ళ డాడీ వస్త్రహీనుడై ఉండి చూడడమే కాదు, అది వాళ్ళ అమ్మతో తప్పుగా చేయడం అనేది అక్కడ జరిగింది. Here the nakedness means the Ham didn't see his father nakedly. It is that he kept sexual relations with his mother. ఒకసారి లెవిటికస్ 18:7-8 చదువుదాం. లేవియా కాండము 18వ వచనము 7-8 వచనములు. నీ తండ్రికి మానచాదనముగా నున్న నీ తల్లి మానచాదనముగా తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానచాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానచాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రికి సొంతం కదా, His mother belong to his father, right? కానీ ఇక్కడ నేకెడ్నెస్ అంటే వాళ్ళ అమ్మతో అలా చేయడం వల్ల ఇక్కడ ద నేకెడ్, ఒకసారి ఇంగ్లీష్ లో చదవండి. 8th verse. In English, the nakedness of your father's wife you shall not uncover. It is your father's nakedness. వాళ్ళ ఫాదర్ నేకెడ్నెస్ ఆయన అదే చేసినాడు అక్కడ. అంటే చూడడం కాదు, తప్పుగా బిహేవ్ చేసినాడు అక్కడ. That Ham is not just seeing, but here the nakedness means he does wrong physical relations.
1 Corinthians 5 అని చూద్దాం, ఇంకా అర్థమవుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులనైనా జరగదు. ఇలాంటివి అన్యజనులు కూడా జరగట్లేదు కదా అని చెప్పి చెప్తున్నారు. This type of fornication, even it's not happening in Gentiles outside. ఇప్పుడు ఏమనుకున్నాము, అప్పుడే కదా నోవా ఆర్క్ లో నుంచి వచ్చింది, ఆయన ఎట్లా చేసిండు అంత చూసినారు కదా, మరి ఇప్పుడే కదా లార్డ్ అంటారు, ఇప్పుడే కదా వాక్యం విన్నావు, మరి బయటికి పోయి నువ్వెట్లా చేస్తున్నావు అని అడుగుతారు. We could think that just now they came out of that Noah's ark and how soon they did like this wrong. But God asks, are you not doing like this in my presence? You are good, and outside when you are going, then you are different. కంటితో With eyes. కంటితో చేయట్లేదా? Are you not doing with eyes? నువ్వు జారత్వం కంటితో చేయట్లేదా అని లార్డ్ అడుగుతున్నారు. The Lord asks that, are you not doing? చెయ్యట్లేదు అని తలెత్తుకునే చెప్పిన వాళ్ళకి అందరికీ ఆ ఆశీర్వాదాలన్నీ రిలీజ్ అవుతాయి. Whoever boldly can say that I am not doing, all the blessings will release. సెకండ్ వర్స్ చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనము. ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ. ఇక్కడ దుఃఖపడుడేం ఉండదు. ఇలాంటివి చేసుకుంటూ కండ్లతో, ఫిజికల్ గానే కాదు, నువ్వు కంటి చూపుతో మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినా కానీ వ్యభిచారం చేసినట్టు అని వాక్యం చెప్తుంది. Not only physically, if you think against a woman in such a way, in wrong way, it is also adulteration. మరి అది జరగట్లేదా? అన్యజనులు అన్న కూతుర్ని కూతురులాగా చూసుకుంటారు, వాళ్ళ కూతుర్ని కూతురులాగా చూసుకుంటారు. మరి నీకు నీ కూతురు ఒకలాగా, బయట వాళ్ళ కూతురు ఒకలాగా. Gentiles outside, they see their sister as their own sister, their brother sister as their own sister. But how you are doing, how you are treating your sisters, అది చూసుకోవాలి కదా. మనము మన వాళ్ళకైతే ఒకలాగా, మన కూతురికైతే ఎవ్వరు ఇట్లా బ్యాడ్ టెక్స్ట్ కూడా పెట్టొద్దు. మనం మాత్రం వేరే వాడి కూతుర్ని, వేరే ఆమె కూతుర్ని మనము ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి చాటింగ్ చేయొచ్చు, కళ్ళతో చూడొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అప్పుడు దేవుడు దానికి మంచిగా ప్రతిఫలం అనేది మంచిగా ఇస్తాడు. రెక్కలు కట్టుకొని ఆ పుస్తకం అని వచ్చి ఇంట్లో కూర్చుంటది. are we not different in seeing our own sister in very good manner and other sister as in a wrong way? But if we do it like this, the curse will surely come. సిస్టర్ అయినా, కూతురైనా, ఎవరైనా, భార్య అయినా, Sister or daughter or wife or whoever it may. ఎందుకంటే మనం ఏమో ఊరికే అంటాం కదా, ప్రభువా మీ చిత్తం జరగాలి, ప్రభువా మీ చిత్తం జరగాలి, ప్రభువా మీ చిత్తం జరగాలని. ఆయన చిత్తం ఏందనే చూద్దాం. We always say that, Lord, your will be done. But what is his will? Let us see. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుడి చిత్తము. జారత్వానికి నువ్వు దూరంగా ఉండడమే దేవుడి చిత్తము. నీ కంటితో యోబు నిబంధన చేసుకున్నారు అని అన్నప్పుడు, యోబు నిబంధన చేసుకుని ఈ వర్డ్స్ నాకు అప్పుడే తెలుసు, మరి అప్పుడు తెలిసినా కానీ నువ్వు ఎందుకు ఇంకా ఇప్పుడు వరకు అట్లానే ఉన్నావు అని దేవుడు అడుగుతాడు. You might say that I know these words, but Job did this. But Lord asks you, you know from the very beginning, but why you are like this? నువ్వు జారత్వముకి దూరంగా ఉండడం దేవుడి చిత్తం. God's will is to be you to be abstain from all kinds of sexual immorality. 4th verse. 4వ వచనము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు ఘనతయందును తమ తమ ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుడి చిత్తము. నా ఘట్టం ఎట్లా కాపాడుకోవాలి, నా సాక్ష్యం ఎట్లా కాపాడుకోవాలి, నా సాక్ష్యం ఎట్లా కాపాడుకోవాలని దీని గురించి ఆలోచించడము దేవుడి చిత్తము అని అంటున్నారు. God's will is that you should know that how you should protect your sanctity and also spiritually. జారత్వంకి వెళ్ళొద్దు, నీ ఘట్టాన్ని నువ్వు కాపాడుకోవాలి, అదే ఆలోచించుకుంటూ ఉండాలి. అదే దేవుడి చిత్తం.
God's will is that you should be abstain from sexual immorality and sanctification. ఎట్లా కాపాడుకోవాలి, ఏ వర్డ్స్ పెట్టుకొని బయటికి రావాలి, ఎట్లా కాపాడుకోవాలి అని ఆలోచించాలి. కానీ వాళ్ళ భార్య నాకైతే బాగుండు, వీళ్ళ భర్త నాకు భర్త అయితే బాగుండు, వాళ్ళ కూతురు ఇట్లుంటే బాగుండు, వీళ్ళ కొడుకు అట్లుంటే బాగుండు. You should always think that how I should be protected, but do not think that on others, like their wife is, if my wife like that, should not think in wrong way. ఇప్పుడు దేవుడు చెప్పేసినారు కదా, నేను పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి జారత్వానికి దూరంగా ఉండి నా ఘట్టము నా సాక్ష్యము ఎక్కడ మనుషుల దగ్గర దేవుడి దగ్గర కూడా ఆలోచనలలో తెలిసిపోతుంది, హృదయంలో ఏమున్నా తెలిసిపోతుంది. ఇది కాపాడుకుంటా ఉండడమే దేవుని చిత్తము. Lord already told that you should abstain from fornication and always guard your sanctification. ఒకసారి 6th verse చదువుదాం. 6వ వచనము, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చెయ్యొద్దు. No one should disobey this and disobey and this their నమ్మి పంపిస్తారు. ఇక్కడ మా పిల్లల్ని కొంచెం ఇక్కడ వరకు బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తారా, నడుచుకుంటూ వెళ్తున్నారు కొంచెం అని చెప్పి నమ్మి వాళ్ళు ఒక తండ్రి లాగా బాబాయ్, మామ, ఇంకా అన్న ఇట్లా అని నమ్మి ఆ పిల్లల్నికి పంపిస్తారు. కానీ నువ్వు సహోదరుడికి ఇక్కడ నువ్వు ద్రోహం చేస్తున్నావా? My brother believes me and does some work, but am I deceiving him? నీ సహోదరుడికి మోసము చెయ్యొద్దు అన్నప్పుడు నీ సహోదరుడు వాళ్ళ పిల్లల్ని అరే నా కూతుర్ని కూతురులాగా చూసుకుంటారు, నా కొడుకుని కొడుకులాగా చూసుకుంటారని నమ్మి పంపించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? What you are doing to your brother's children, they believed you and let them come to you, but what you are doing with them? కానీ లార్డ్ అంటున్నారు, ప్రభువు వీటని నువ్వు తప్పుగా చేసిన దాంట్లో ప్రభువు వీటన్ని విషయమై ప్రతిదండన చెయ్యువాడు. అన్ని విషయంలో దేవుడు ఖచ్చితంగా ప్రతిదండన చేస్తారు. కానీ ఆయన హాము తప్పు చేసిండు, కానీ అలా కొడుకు మీదకి వచ్చింది చూడు శాపం. In all these negative wrongdoings, Lord will certainly punish. See here the example that Ham did wrong and his son got the punishment. ఇప్పుడు నేను నాకు లార్డ్ ఫర్గివ్నెస్ ఇచ్చేసిండు, ఎందుకంటే బిజినెస్ బాగా నడుస్తుంది కదా, నీ జాబ్ బాగానే ఉంది కదా, అట్లేం ఉండదు అని నీకు చెప్పొచ్చేమో జనాలు. కానీ అది నీ కొడుకు మీదకి కూతురు మీదకి వెళ్ళింది అనేది నీకు ఎట్లా తెలుసు? You might think that my business is running well, everything is fine, okay, the Lord blessed me, but how you will know that? Are you in curse or not? నేను ఈ మన పిల్లల్ని కూడా ఎవ్వరి దగ్గరికి కూడా పంపించొద్దమ్మా. ఆ అంకుల్ పక్క అంకులు ఆంటీ ఊరి పోయింది, కూరిచ్చిరాపో, బాబాయ్కి కూరిచ్చిరా, పెదనాన్నకి కూరిచ్చిరా, మామకి పంపించొద్దు పిల్లల్ని. Do not leave our children with anyone like uncle or neighbor or anyone. ఎవరి దగ్గర పంపించొద్దు. Don't live with anyone. మీకు ఏదైనా ఉంటే మనకి దేవుడు ఆయన నియమించిన ప్రవక్తలు ఉన్నారు, ఇది చేయొచ్చునా చెయ్యొద్దా అని వాళ్ళని అడిగి వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు, అది చేయడం మంచిది. If you have any query, consult the prophets that God appointed and then do accordingly. ఎవరిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మొద్దు అని లార్డ్ చెప్తుంటే రక్త సంబంధులే అమ్మ, రక్త సంబంధులని ఇంకా మరి ఎక్కువ నమ్మొద్దు, ఇంకా అసలు ఎవరిని నమ్మొద్దు. The Lord told that do not believe anyone, even your neighbor, but especially we should not believe our relatives. కానీ ఇది దేవుడు ప్రతిదండన చేస్తారు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ కనాను శపించబడ్డాడు, కానీ వాళ్ళ తండ్రి చేసినారు. వాళ్ళ తండ్రి చేసిన దానికి పిల్లాడు సఫర్, అక్కడ నుంచి ఆ జనరేషన్ మొత్తం శాపంలో ఉంది. We should remember that God certainly punishes. That we can see in this example that Ham did wrong and his son got punished. Genesis 9:24-25. ఆదికాండము 9వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము. అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని
తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని ఆ, కనాను శపింపబడిన వాడై తన సహోదరునికి దాసుడగునెను. చేసింది చిన్న కొడుకు, కానీ కనాను శపించబడి సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్ అయిపోయిండు. Canaan got cursed and he cursed like he should be servant of his servants. ఇది గుర్తుపెట్టుకుందాం. నేను చేసింది నా పిల్లల మీదకి రావద్దు. Remember this. What I do should not come on my children. ఏదైనా ఉంటే ఎజికెల్లో ఉంటది, నువ్వు బయట పడ్డది కాబట్టి వచ్చి ఒప్పుకున్నావు అని ఉంటది. కాదు, బయట పడకన్నా ముందే వెళ్ళి నేను ఇలాగా చేశాను తండ్రి అని నువ్వు ఒప్పుకొని బయట వస్తే అది దేవుడి సంతోషం. కానీ అంత తెలిసిపోయి తర్వాత వచ్చి లార్డ్ అని అంటే అది అసలు నిజమైనది కాదు. దొంగ అని అన్నారు కదా, అదే పరిస్థితి. In Ezekiel, we can see that you confess your sins due to you are exposed. It should not be like that. You should confess even before you are exposed. ఒకసారి 18th వర్స్ చదువుతాం. జెనసిస్ 10:18. ఆదికాండము 10వ అధ్యాయము 18వ వచనము. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించెను. అక్కడ నుంచి ఆ కనానీయుల వంశం ఫుల్ వ్యాపించి వెళ్ళిపోయింది. The Canaanites were spread. ఇప్పుడు ఆ కనాని వ్యాపించిన తర్వాత వేరే వేరే దేశానికి వెళ్తారు. ఒకరు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకో, వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళ ఆ శాపంలో ఉన్నారని? Canaanites spread into different nations, but for example, if anyone is going to marry some, how they will know that they are under curse or not? అందుకనే మనకి ప్రవక్తలను ఇచ్చినారు. వీళ్ళని చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది ఇచ్చినారు. దేవుడికి తెలుసు కదా, ప్రవక్తలకు తెలుసు కదా ఆ వంశము ఏ శాపంలో ఉందని. మనకేంటి, మామ ఉంది, ఈ గోత్రమా ఆ గోత్రమా మా ఓలేనా అని అనుకొని చేసుకుంటాం. కానీ ఆ శాపంలో ఏ శాపంలో ఉన్నారని ఎట్లా తెలుసు? That's why God gave his prophets. We should consult them and know that whether they are in curse or not. But how we should know? We ourselves, we won't know. ఈ చాటున పెట్టుకుంటాము అని అనలే, విగ్రహాలు చాటున పెట్టుకుంటారని. దాంట్లో ఇది కూడా ఉంటది, దేవుడే అంటాము కానీ వీళ్ళు మావోలేనా, ఏమిట్లు అదిట్లు ఇదిట్లు అని మైండ్ లో అది నడుస్తుంటది. అట్లా కాదని మన వాళ్ళనే చేసుకోవాలి, వీళ్ళు మన వాళ్ళైతేనే చేసుకోవాలి, దేవుడు చెప్పిందే కానీ మన వాళ్ళదే అని అనుకుంటే జెనసిస్ 26:35 అవుతుంది. If you think that whatever Lord told, I will do that, but inside me, we should do our relatives only, our generations only, like that, God will know that. ఆదికాండము 26వ అధ్యాయము 35వ వచనము. వీరు ఇస్సాకును రిబికాకును మనోవేదన కలుగజేసిరి. దేవుడి చిత్తం కాకుండా వచ్చిన ఆ ఇన్లాస్ ఉంటారు కదా, వాళ్ళ కోడలు, వాళ్ళకి అలాగా మనోవేదన అనేది అంటే టార్చర్ చూస్తాం. దేవుడి చిత్తం కాకుండా చేసుకుంటే టార్చర్ అనేది ఉంటుంది. Without God's will, these in-laws came, and due to that they very much tortured the family. ఇప్పుడు మనకి చూసాము, ఈ కనాను శపించబడ్డాడు. హాము చేసిన దానికి కనాను నుంచి ఆ తరాలు మొత్తం, ఆ కనాను వంశం మొత్తం వ్యాపించిపోయింది. అదే శాపంలో ఉన్నారు. ఇంకా These Canaan were still in their curses, their generations too. ఇప్పుడు మన కూతుర్నో మన కొడుకునో తెలియదు, అరే ఇది మావలే అని చెప్పి చేసేస్తే మరి ఆ శాపం మన పిల్లల మీదకి రాదా? If you marry our son or daughter to someone like, hey, they are our relatives only, but if they are under curse, won't that curse come upon us? మళ్ళీ పిల్లలు బాధపడితే మళ్ళీ మనకే కదా బాధ. If our children grieve, it is also grieving to us, right? చుట్టాలు ఎవరు వచ్చి ఏం చేయరు. చుట్టాలు అంటారు కులము, గోత్రము, జాతకాలు ఇవన్నీ అంటారు, కానీ సంతోషంగా ఉన్నారా లేదా అనేది వాళ్ళు ఎవరు చూడరు. తర్వాత ఎవరు సఫర్ అవుతుంటే ఎవ్వరు కూడా రారు. Relatives comes like our caste, our community, but when problem arises, no one can help. ఈ శాపం నుండే ఈమె ఆ శాపం నుంచి బయటికి వచ్చింది అన్నాం కదా, ఆమె దీంట్లో నుంచే రావడం అనేది జరిగింది. కానీ ఆ శాపం నుంచి మనం ఎట్లా బయటికి వస్తాము? That one woman came out of this community and come from this curse. ఆ శాపం నుండి ఎవరు విడిపిస్తారు?
who will deliver from that curse? ఊట మనని విడుదల చేస్తుంది. That fountain will deliver us. ఆ ఊట యేసుక్రీస్తు ప్రభు. That fountain is the Lord. థర్డ్ పాయింట్ చూద్దాం. ఊట ఒకటి తీయబడును, నశించిన గొర్రెల కోసమే అది. The fountain will be given that for the perished sheep. జెకరియా 13 chapter 1. జకరియా 13వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము పాపమును అపవిత్రతను, పాపము అపవిత్రత, ప్రతి మంత్రము శాపము దోషము ప్రతి దాని నుంచి పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, అందరి కొరకు అనలేదు, దావీదు సంతతి వారి కొరకు అని అన్నారు. To deliver from every kind of sin and uncleanness for only the generations of David. ఇంకా యెరూషలేము నివాసుల కొరకు అని ఉంది. And for the inhabitants of Jerusalem. అంటే దావీదు సంతతి వారంటే దావీదు మహారాజు ఒక తప్పు చేస్తే మళ్ళీ ఈయన ఎప్పుడు చెయ్యలేదు అని దేవుడి నుంచి సాక్ష్యం పొందుకున్నారు. అలాగా ఈ విషయంలో తప్పించి ఇంకా ఏ విషయంలో కూడా ఏ తప్పు మళ్ళీ ఎప్పుడు రిపీట్ చెయ్యలే అని ఆ సాక్ష్యం నాకు దేవుడు ఇచ్చినారు. అంటే నేను కూడా దావీదు సంతతికి చెందిన దాన్నే. The Lord gave testimony regarding David that the David did not repeat if he acknowledged anything, but if God gave to me also that same testimony, I am also comes under David generation. సేమ్ దావీదు మహారాజు లాగా పశ్చాత్తాపం ఉండి దేవుడి హృదయము నేను తెలుసుకొని దేవుడికి ఇష్టంగా ప్రవర్తించినప్పుడు ఆ ఊట నన్ను ప్రతి అపవిత్రత నుంచి అన్నిటి నుంచి బయటికి తీసుకొస్తారు. If I do the same like David, if I repent genuinely, the Lord brings me also from all the curses. అది నశించే గొర్రెల దగ్గరికి ఆ ఊట అనేది వెళ్ళడం జరుగుతుంది. The fountain goes to the perished sheep only. నశించే గొర్రెలు అంటే ఏంటో చూద్దాం. Let us see what is the perishing sheep. నశించిన గొర్రెలు. లూక్ 15 chapter 18th 19th verse. లూకా సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనం. ఇది నశించిన గొర్రె స్వభావము. దావీదు సంతతి వారి దగ్గరికి ఏదైతే ఊట వస్తుందో వారికి ఈ నశించిన గొర్రె స్వభావం ఉంటది. ఆ స్వభావం నా దగ్గర ఉంది అంటే ఆ ఊట నా దగ్గరకు వచ్చింది అనే అర్థం. In here Luke 15, 18 to 19 verses, we see that the quality of the character of the perished sheep. If I have that same character, that fountain will come to me. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. నశించిన గొర్రె స్వభావము దావీదు వంశంలో ఉన్న ఆ సంతతికి ఇలాంటి లక్షణం ఉంటది. నేను నీకు ఇంకా పరలోకానికి విరోధంగా ఉన్నాను కదా ప్రభువా అని చెప్పి ఆలోచిస్తుంది అది నశించిన గొర్రె. The perished sheep under David's generation will think like this: I have sinned against heaven and before you, Father. 19th verse. 19వ వచనము. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను ఇంత నమ్మినారు కదా ప్రభువా, నమ్మిన తర్వాత నేను ఇంత తప్పు చేసినాను కదా, ఇప్పుడు నేను కుమారుని కాదు, నన్ను అభిషేకం చేసి మంచిగా పొజిషన్ లో పెట్టినప్పుడు ఆ స్థాయిలో మీరు అనుకున్న స్థాయిలో నేను లేకుండా నేను పాపం చేసినాను. ఇప్పుడు నేను అదే స్థాయి నేను కోరట్లేదు కానీ కూలోడ్లాగా ఉంటాను అని తిరిగి వచ్చే స్వభావం ఉందా? లేకపోతే నేను ఒప్పుకున్నా కదా ఎన్నిసార్లు అంటారు అని ఉందా? How is our behavior, character? Like, is it like I am no longer worthy to be called your son, make me like one of your servants, or I came back, no, why you don't give the same place? Is that like that arrogant? నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుము అని అతనితో చెప్పుతాననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. లేచి తండ్రి దగ్గరికి వచ్చినారు. ఆయన బయటపడిపోవడం వల్ల కాదు, ఆయనకు బుద్ధి వచ్చి
నేనే వెళ్తా తండ్రి దగ్గరికి, ఒప్పుకుంటాను. ఒక కూలోళ్ళలాగా ఉంటాను. మళ్ళీ అదే సేమ్ నాకు రెస్పెక్ట్ అట్లా ఇయ్యాలని నేనేం కోరుకోను అని నశించిన గొర్రె ఆ తప్పు తెలుసుకొని తిరిగి వస్తది. తిరిగి వచ్చి మళ్ళీ ఎప్పుడు తండ్రిని విడిచి వెళ్ళదు. అంటే ఎప్పుడు మళ్ళీ ఆ పాపము చెయ్యదు. The perished sheep will come to its father and will acknowledge its sin and will never repeat that sin again. ఒకసారి జకరియా 13:2 చూద్దాం. జకర్యా 13వ అధ్యాయము 2వ వచనము. ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. ఆ దినములను విగ్రహము వేళ ఇకను జ్ఞాపకముకు రాదు. దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. ఆ యెహోవా వాక్కు ఇప్పుడు ఇలాగా నశించిన గొర్రె అంటే ఒకసారి రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి దేవుడి దగ్గరకు వచ్చినాక మరలా తప్పు అనేది చెయ్యదు, దేవుణ్ణి విడిచి వెళ్ళదు. Once this perished sheep comes to God, it will not go again back. అప్పుడు వారికే ఈ ఊట అనేది పనిచేస్తుంది. Then for them only this fountain will work. నేను వారం వారం నశించిన గొర్రెలాగుంటాను, రోజు రోజు నశించిన గొర్రెలాగుంటాను, రోజు ఒప్పుకుంటాను, వారం వారం ఒప్పుకుంటాను అనడము కరెక్ట్ కాదు. ఆ ఊట పని చెయ్యదు. అది రక్తము మా మీదికి రాని అని అన్నట్టు. రక్తం నన్ను పరిశుద్ధపరిచింది అన్న ప్రవర్తన కాదు. If I repeat every week, every day, and I will be like that perished sheep, always acknowledging, then this fountain will not come to them because of their repeated mistakes. నేను అలాగా వచ్చినప్పుడు దేవుడు యెహోవా వాక్కు విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా కొట్టివేత్తును. అంటే నువ్వు అలాగ వచ్చినప్పుడు నీ శాపము నేనంతా నేను కొట్టేస్తాను. నేను లార్డే గుర్తు చేసుకోరు. The Lord will not remember our sins if we truly acknowledge our sins and won't repeat it. నా శాపము కొట్టేస్తారు, నా మలిన వస్త్రం తీసి మంచి వస్త్రం వేస్తారు. Lord will remove my curses and my cloths, unclean cloths, and give me precious cloths. వీక్నెస్ అనేది ఉండకుండా చేస్తారు. Remove my weaknesses. ఇంకా మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. అంటే మనకి ఆదివారం చెప్పినారు నీకు ఒక ప్రవక్త ఉంటారు అని. ఏ ప్రవక్త? అబద్ధ ప్రవక్త. Lord said on the Sunday that he will remove the false prophets and unclean spirits from me. నేను వెళ్ళి చెప్తా, అయ్యో నాకు ఇట్లా కష్టం ఉంది, నాకు అసలు డబ్బులే సరిపోవట్లేదు, ఇంట్లో చూస్తే 8 మంది ఉన్నారు అని ఒకరికి చెప్తా. వాళ్ళు అంటారు అయ్యో కరెక్టే కదా, ఇంతమందికి ఎట్లా సరిపోతుంది అని అన్నప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది. అబ్బా అని మళ్ళీ అన్ని వాళ్ళకే చెప్తుంటా. అంటే వాళ్ళని ప్రవక్తగా చేసుకుంటేనే కదా అట్లా చెప్పినట్టు. అలాంటి వాళ్ళు లేకుండా లార్డ్ తీసేస్తాను అని చెప్తున్నారు. అంటే నిజమైన ప్రవక్తని ఇస్తారు. If I tell someone about my problems and if they show sympathy to me and I feel happiness and I tell all other things also to them, this is the false prophet, and Lord tells that he will remove such kind of people. నీకు బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు కూడా ఉన్నారు నిజమైన ప్రవక్తలు, కానీ నువ్వు చెప్పుకోవు. నీకు నీ కష్టంకి ఎవరైతే ఊగొడతారో అయ్యో అయ్యో అంటారో వాళ్ళకి చెప్పుకొని నువ్వు నీ ఆ ప్రవక్తల దగ్గరికి పోతున్నావు. కానీ నిజమైన ప్రవక్తల దగ్గరికి వస్తే మా దేవుడు చెయ్యి కూర్చోగాలేదు కదా, దేవుడు తప్పకుండా చేస్తారు అని చెప్తారు. కానీ మనకు అది నచ్చదు. అయ్యో అన్న ప్రవక్తలు నచ్చుతారు. If we go to the people we like by they always supporting us in our wrongdoings, whatever we say, they support us, even that is wrong thing, we make them our prophets. But Lord tells that if you come to his prophets, he will deliver us. ఇప్పుడు అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును అన్నారు. Lord told that unclean spirits he will remove from the land. ఈ ఊట అపవిత్రాత్మని కూడా లేకుండా అంటే నీ దేశములో నీ శరీరంలో. This fountain and that unclean spirits means in your heart and your
body. ఇలాగనే ఏదైతే శాపంలో ఆ కనాను వంశం నుంచి వచ్చిన ఆమె ఉందో ఆమె ఎలాగైతే బయటికి వచ్చిందనేది చూద్దాం. మార్క్ 7:25. Let us see that how that Canaanite woman came out of the curse. మార్కు 7:25. అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. రాహాబు కూడా విన్నది, ఈమె కూడా విన్నది. విని వెంటనే వచ్చిందంట. రాహాబు కూడా వెంటనే ఆ తాడు కట్టేసింది. Rahab heard this, and this Canaanite woman also heard about Lord, and she came to the Lord. వచ్చి దేవుడి పాదముల మీద పడ్డది. Canaanite woman came to God and fell on the feet of Jesus Christ. విని వాళ్ళ కూతుర్ని దేవుడు స్వస్థపరుస్తారు. ఈ ఊట ఖచ్చితంగా అపవిత్రాత్మ నుంచి బయటికి అపవిత్రాత్మ వాళ్ళ కూతురు లోపల లేకుండా ఈయన చెయ్యగలడు, ఈయనకంత సామర్థ్యం ఉంది అని చెప్పి విని వచ్చింది ఆమె. This Canaanite woman heard that Lord is able to remove that unclean spirit and able to heal her daughter, and she came to Lord. ఆ స్త్రీ ఎవరు అనేది మాథ్యూ 15:22 ఉంది. మత్తయి సువార్త 15:22. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను అను ఒక స్త్రీ వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా. కనాను స్త్రీ వచ్చింది. ఆ ఏదైతే వంశం వ్యాపించిందో శాపంలో, అది ఎంత పెద్ద అసలు శాపం అది. Canaan woman came to the Lord. How big is under his curse. తప్పు కదా. మనము తల్లి సొంత తల్లి లోకంలో ప్రతి ఒక్కరిని చూస్తాం. బయటికి వెళ్ళినప్పుడు చూసింది కూడా దేవుడి కౌంట్ లోనే ఉంటది. అది ఇది సేమ్ దేవుడి దృష్టిలో నువ్వు ఊహించుకున్నా నువ్వు చేసినా సేమ్. Wrong that when you do or even you think in your thoughts. మరి అంత పెద్ద శాపం అంటే పనోళ్ళకే పనోళ్ళలాగా ఉంటావు. ఇవన్నీ ఏవైతే శాపాలు ఉన్నాయో అవన్నీ మీదికి వస్తాయి. రెక్కలు పుస్తకంలో ఎగురుకుంటూ వచ్చి ఇంటి మధ్యలో ఉంటాయి. The curse that you will be servant to your servants will surely come on us. So 23rd verse. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎలా చెప్తారు? Lord did not tell even a word to her. వాళ్ళ వంశం నుంచి వచ్చిన ఆ పాపము, ఆ శాపము, ఆ తరతరాల పాపము దేవుడికి తెలుసు. అంత ఈజీగా ఎలాగా చేస్తారు? Lord knows that her history, that where she came from. అందుకనే మనకు బరూక్లో నేర్పించింది, నీ తరతరాలు తాతలు ముత్తాతలు అందరు చేసినవి ఒప్పుకోండి. ఏమి ఎట్లయితే 9th chapter లో ఒప్పుకొని విడిచేస్తారో ఒప్పుకొని విడిచేయాలి. వాళ్ళు చేసినారు కదా, మేం కాదు కదా అని అనుకోకూడదు. Acknowledge every sin that even your grandfathers and ancestors did. తెలుసా? ఇప్పుడు మనకు తెలుసా? ఇప్పుడు మన తండ్రులు ఏం చేసినారు, వాళ్ళ తండ్రులు ఏం చేసినారు, తాతలు ఏం చేసినారు, ముత్తాతలు ఏం చేసినారు తెలుసా? తెలీదు. కానీ ఇలాంటివి ఏమున్నాయో అదే నేను క్యారీ చేసుకుంటూ నేను కూడా ఫోన్లో చూడడము, ఆ అమ్మాయిని చూడడము, ఈ అబ్బాయిని చూడడము, వీళ్ళని పెళ్లి చేసుకోవాలి, వీళ్ళని చూస్తే నాకు అట్రాక్షన్ అవుతుంది, వాళ్ళని చూస్తే నాకు లవ్ చేయాలనిపిస్తుంది అని చేసి మొత్తం శాపం మొత్తం మన మీదకి తెచ్చుకునేటట్టు ఉంటున్నామా? How we know that who is under curse, but we search here and there like in matrimony, or we see here and there in relations, but how we know that they are under curse or not? Continue. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారికే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. నశించిన గొర్రెలు అలాగా రిపెంట్ అయ్యి దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, మనం డ్యూటానమీలో చదివాం స్టార్టింగ్ లో, ఏ దేశంలో అవుతున్నావో ఆ దేశంలో నువ్వు ఏం చేసినావో జ్ఞాపకం చేసుకొని, నా తరాలు ఇవి చేసినారని జ్ఞాపకం చేసుకొని పూర్ణ హృదయంతో దేవుడి మాట వింటే నిన్ను మళ్ళీ తెచ్చి దాంట్లో పెడతాను, రప్పింతును అని ఉంది, సమకూర్చేదను అని ఉంది. God will restore you if you
examine yourself and Mm. acknowledge all your sins. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు అంటే మళ్ళీ మరి వాళ్ళ ముత్తాతలు తాతలు చేసిన ఆ పాపము, ఆ మీదున్న ఆ శాపము అంత ఈజీదా అది? అందుకనే వాళ్ళని సర్వెంట్స్ లాగా, కుక్కర్ లాగా ఇట్లా ట్రీట్ చేస్తారు. మనకు తెలియదు ఎవరెనక ఏం శాపం ఉందో తెలియదు. Is it a small thing or a small curse that their Canaanite women's ancestry has? So that's why they will be treated like dogs. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుడు బల్ల మీద నుండి పడు ముక్కలను తినును గదా అని చెప్పెను. మరి నశించిన గొర్రెలాగానే మాట్లాడలేదా ఆమె? Does she spoke like a perished sheep? ఏమన్నది? కింద పడి. నిజమే, కరెక్టే, మేము చేసినాము. ఆ తరాలు ఇట్లనే చేసినారు, మీకు విరోధంగా చేసినారు. తల్లికి తండ్రికే విరోధంగా చేసి నెగ్లెక్ట్ చేస్తేనే శాపగ్రస్తులు అంటే తండ్రికి అట్లా చేయడము అనేది తప్పు కదా. Yes, she acknowledged that her ancestry's sins, that it is indeed a sin. కానీ బల్ల మీద నుండి పడ్డది తింటాయి కదా కుక్కలైతే అని అన్నదామె. But she said that the bread pieces that fell from this table, the dogs will eat. No. Luke 15:19 లో ఆయన ఏమంటాడు? What Lord said in Luke 15:19. లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని ఈయన కూడా అట్లానే అన్నాడు. కూలివానిగా ఒక పెట్టుకో, నేను ఇంకా కొడుకునిలా ఉన్నాను. ఎందుకంటే ఇంకా నమ్మక ద్రోహం దేవుడికి చేసినాక నేను మళ్ళీ ఎట్లా నేను వస్తా, మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక మూలకుంటాను. కానీ అప్పుడు నిజంగా అప్పుడే తప్పు వెళ్ళి లాడ్కి చెప్పేసి ఇట్లా తప్పు చేసిన లాడని మళ్ళీ ఆ నెక్స్ట్ నుంచి ఎంత ఫ్రీగా, అబ్బా నాకు శాపంకి విడుదల వచ్చేసింది, నన్ను దేవుడు క్షమించేసినారా అనుకుంటే అది నీ మీద ఉందా, నీ పిల్లల మీద ఉందా తెలియాలి కదా. See, we can see in Luke 15:19 that prodigal son said that I am no longer worthy to be called your son, make me like one of your hired servants. నేను ఒప్పుకొని కూలి వాళ్ళ ఉంటా అని అన్నాడు. ఈమెమన్నది? కింద పడ్డాయి తింటాయి కదా, కింద పడ్డాయి అని అన్నది. That prodigal son said that I will acknowledge my sins and I will be like a servant to my father. నిజంగా నిజమైన పశ్చాత్తాపం ఉంటే నశించిన గొర్రె దగ్గరికే దేవుడు వచ్చారు కదా. ఆ ఊట అనేది వీళ్ళ దగ్గర ఇలాంటి స్వభావం, తప్పు చేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేసి ఇంకా అయిపోయింది అన్నట్టు కాకుండా మరలా నేను అట్లాంటివి చేస్తానేమో అని కూలివారులాగైతే చాలు, కుమారుడు అనిపించుకోనికి లేదు, కింద పడ్డాయి చాలు, ఒక మూలకుంటాం, మళ్ళీ నాకేం వద్దు, మళ్ళీ నన్ను నమ్మదులా మీరు, మీకు నమ్మక ద్రోహం చేసిన నేను అని మీరు నించోగలగాలి. అట్లా we should also, like this prodigal son, that genuinely we should also come to Lord and we should stand in the future. కానీ నేను ఒప్పుకున్నాను కదా, నేను అప్పటి నుంచి వచ్చి నేను విన్నాను, అసలు విని వచ్చి హీలింగ్ చేయమంటే నేను కుక్కలకే అని అంటారు, వాళ్ళ శిష్యులేమో ఇట్లా అంటారు, ఈయననేమో మౌనంగా ఉంటాడు, ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు తీస్తున్నారు అని అనలేదు. ఆ ఫౌంటైన్, ఆ ఊట ఏదైతే ఉందో నశించిన గొర్రె దగ్గరికి వస్తుంది. ఊరికే తప్పులు చేసి రక్తం కడుగుతుంది అన్న వాళ్ళ దగ్గర పనే చేయదు. This prodigal son did not say that I acknowledge my sin now, and again why you are pointing out, but that fountain will come only to them who genuinely repents. Mark 7:28-29. మార్కు సువార్త 7వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేసిన రొట్టె ముక్క తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఆ మాట చెప్పినందుకు, నువ్వు ఈ మాట చెప్పినందుకు నువ్వు వెళ్ళు అంటే ఈ మాట కోసం ఎదురు చూస్తున్నారు లార్డ్ అక్కడ. నువ్వు ఈ మాట చెప్పినందుకు వెళ్ళుము.
దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. Lord said that because you humble yourself and said like this, that little dogs eat that bread that falls from the table, go, your daughter is healed. అక్కడ దేవుడు కొన్ని విషయాలు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈమె దేవుడు ఉద్దేశము ప్రతి ఒక్కరిని దుష్టులలో ఒక్కడైనాను నశించుట ఇష్టం లేదు అన్న స్వభావం కలిగిన దేవుడు ఈమెకి అంత ఆన్సర్ ఇవ్వకుండా అంటే దేవుడి ఉద్దేశం కూడా ఆమె ఆ శాపం నుంచి బయటికి రావాలి అని ఉంది. అందుకనే అంత టెస్ట్ చేసుకుంటూ వచ్చినాడు. తర్వాత మాట పలికినందుకు అందుకు ఆయన ఈ మాట అందున వెళ్ళుము అని అన్నారు. Lord also desires that her daughter should be healed, but he also tested her. But these Canaanite women win there. 30 verse. 30వ వచనము. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ అపవిత్రాత్మ ఆమెని వదిలి వెళ్ళింది. మనం జకరియా 13:2 ఉంది కదా. మరియు అపవిత్ర ఆత్మలు కూడా దేశంలో లేకుండా చేతును అని అన్నారు. ఆ ఊట అది అక్కడ హీలింగ్ అనేది వాళ్ళ కూతురికి చేసింది అక్కడ. When this Canaanite woman went to her house and saw her daughter, and she was completely healed, as the Lord said in Zechariah that he will remove all unclean spirits from the land. మరి ఇప్పుడు ఈమె ఈ కనాను స్త్రీ అనుకుంటూ చూస్తే ఈమెది ఎక్కడనో శాపము వాళ్ళ తరాలు చేసింది. హాము చేసినందుకు వాళ్ళ కొడుకుకొచ్చి ఆ వంశం మొత్తం అదే శాపంలో ఉన్నారు కదా. What Ham did, their generations also, entire generation also caused. కానీ ఆ శాపం నుండి ఆ ఊట వచ్చి మళ్ళీ బయటికి తీసుకురాగలిగే సమర్థుడు కదా దేవుడు. God is able to deliver out of that curse. ఫుల్ కప్పుగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఆ ఊట రాదు. That fountain will not come to the poor full cups, like wise in their own sight. కనిపించదు కూడా, ఆ ఊట కూడా కనిపించదు. They even cannot see that fountain. ఒకవేళ ఆ ఊట కనిపిస్తుందంటే ఆ నశించిన గొర్రె ఆ కొడుకు చిన్న కుమారుడు, అమ్మో నేను తప్పు చేసినాను, మా డాడీ దగ్గరికి వెళ్తాను కానీ కుమారుడు అని కూడా కాదు, కూలోడులా ఉంటానులే, కింద పడినవి తినుకుంటుంటాంలే, ఈ స్వభావం ఉందా? Is there this humbleness that I will go to my father and will be like a servant? అప్పుడు తీసుకొచ్చి మనల్ని దేవుడు ఆయన రూట్ కి, ఆయన కొమ్మకి అంటించుకుంటారు. Then Lord will again attach us to the branch. ఆ కనాను వంశము, ఆ వంశము, ఈ వంశము నుంచి తీసి క్రీస్తు వంశావళిలో చేర్చబడతాం. ఎందుకంటే రాహాబు చేర్చబడలేదా? That Lord will bring us from that cursed generations and bring under his generation. వంశము 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 అని చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వంశంలోకి వచ్చి ఎండ్ అయితేనే అది ఫుల్ఫిల్ అయినట్టు. ఎందుకంటే ఏలి, గెహజీ వీళ్ళది కూడా వంశం పోతూనే ఉంది, వాళ్ళ పిల్లలు 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 పిల్లలు. కానీ క్రీస్తు దాంట్లో కలవలే కదా. పౌలు ఉన్నాడు, ఏమైంది? క్రీస్తు వంశంలో అక్కడికి కలిసినాడు ఆయన. If we come under the lineage of the Jesus Christ, it is the completeness of the lineage. ఏలి పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమి శాపం అదే, వాళ్ళ వంశంలో అదే శాపము పోయింది. కానీ ఈ రోజు దేవుడు మనకు బరూక్లో ఈ శాపం నుంచి బయటికి తీసుకొచ్చేసినాక కూడా మళ్ళీ నేను ఇలాంటి వాటికి పోయి చాటున విగ్రహాలు పెట్టుకొని దేవుడికి ఇష్టం లేని కండ్లతో చేసి సొంత సహోదరిని మన వాళ్ళే తప్పుగా చేయడము, మరి దేవుడు ఎందుకు క్షమిస్తారు? మరి యెహోవా శాపం వస్తుందా ఇంటి మీదకి అని ఉంది కదా, దొంగల్లాగా ఒకసారి పశ్చాత్తాపడి రోజు రోజు ఒప్పుకుంటాను అంటే శాపం ఇంట్లోనే ఉందేమో. If you do like harm, like doing wrong to our own family, and then if I acknowledge or repent daily or frequently and repeating the sin, then Lord will forgive us. మనం జాగ్రత్తగా చూసుకుందామండి. మన పిల్లల్ని కూడా నేను నమ్ముతాను అని దీపక్ అన్నారు, ఐ బిలీవ్ అని. మంచిది,
మంచిది. కానీ నేను నిన్ను నమ్ముతున్నాను రా, ఇగో ఈ ఫోన్ తీసుకో, ఈ ఫోన్ తీసుకో అని మనమే ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాము. నేను ఒక రిక్వెస్ట్ అండి ఇది. రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అనాలిసిస్‌లు వింటాను, చాప్టర్ అనాలిసిస్‌లు వింటాను అని పిల్లలు అడిగినప్పుడు మీరున్నప్పుడే బ్లూటూత్ ఉంటది కదా! బ్లూటూత్‌కి కనెక్ట్ చేస్తే స్పీకర్ అది పెట్టి పిల్లలకి వినిపించి మళ్ళీ ఫోన్‌లు తీసుకొని ఎళ్ళిపోండి. మీరు డ్యూటీలకెళ్తారా? బిజినెస్‌లకెళ్తారా? లేకపోతే హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళకి అది మీకు వినిపించాలి వాళ్ళకి. ఫోన్ మాత్రం మీ దగ్గరనే ఉండాలి. ఏదైనా చెప్పాలంటే చిన్న ఇన్ఫర్మేషన్‌కి ఒక డబ్బా ఫోన్ ఇస్తే చాలండి. ఇది నేను మీకు ఒక అడ్వైస్, రిక్వెస్ట్ అది అంతే. ఎందుకంటే దీని ద్వారా పిల్లలు ఏం చేస్తున్నారనేది ఎలాగ తెలుస్తది? Always be vigilant what our children is doing with the phone. Never give directly phone to them, but instead, if they have to listen a meeting or message, give them a Bluetooth speaker. And my request is to give them a keypad phone or a normal phone, which is not a smartphone. ఏదైనా ఇన్ఫర్మేషన్ మేము వస్తున్నాము, రావట్లేదు అన్నప్పుడు అది ఇవ్వండి. ఏదైనా చదువుకునేది ఉన్నప్పుడు పక్కన ఉండేటట్టు చూసుకోండి. మాక్సిమం చూసుకోండి. మనము కొలెషన్స్ 1:28లో ఉన్నట్టు దేవుడికి వాళ్ళని పరిపూర్ణంగా ఇవ్వాలి. మంచిగా దేవుడు ఎలాగైతే ఇచ్చినారో అలాగే ఇవ్వాలి. ఈ శాపాలన్నీ మనం చేసి మన పిల్లల మీద తోసి ఈ కనాను వంశము శాపంలోకి ఎట్లా పోయింది అట్లా తేయకూడదు. Always keep an eye on them. If they require phone, sit beside them and keep an eye on them. జాగ్రత్తగా చూసుకుందామండి. ఆ శాపం నుండి నేను బయటికి వచ్చానా లేదా? ఇంకా ఏవైనా నాకు కనిపిస్తే అవి బయట కనపడకన్నా ముందే యూత్, గర్ల్స్, బాయ్స్, భార్యాభర్తలు ఎవరైనా ఉండొచ్చు. ఎళ్లి ఒప్పుకొని బయటికి వచ్చేయడము. ఏ శాపము రాదు. ఆశీర్వాదం వస్తది. మరలా చెయ్యకుండా ఉన్నప్పుడు. ఆ ఊట కనికరం చూపించే ఊట. రోగము ప్రతి ఒక్క దాంట్లో నుంచి మనకి అకస్మాత్తుగా వచ్చే భయం నుంచి కూడా ఆ ఊట తీస్తది. కాబట్టి ఏ శాపంలో ఉన్నామా లేదా ఆశీర్వాదంలో ఉన్నామా అని గ్రహించి ఆ తప్పులు ఒప్పుకొని బయటికి రావడము చాలా మంచిదండి. Examine ourselves whether we are under the curse or not, and if there is any, if you think, acknowledge them before the prophets and come out of them. మీ అందరికీ, మీ కుటుంబాలకి దేవుడి సమాధానము కలుగునుగాక.